నేను లక్ష్మి. వెల్కమ్ టు క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా. టాపిక్ ఏదైనా టిపికల్ అంశమైనా దాచకుండా దాపరికలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ది పాయింట్ అనాలిసిస్ క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో తేల్చేద్దాం. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏను ఈసారి ఎలాగైనా గద్దెదించాలన్న లక్ష్యంతో ఏర్పాటైంది ఇండియా కూటమి. 26 ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఏర్పాటైన ఈ కూటమికి ఆదిలోనే హంసపాదు ఎదురవుతోందా? 2024 ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేచెక్కించుకోవాలనుకుంటున్న ఈ అలయన్స్ నుంచి ఒక్కో పార్టీ బయటకు వెళ్తోందా? తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అదే నిజమని అనిపిస్తోంది. ఇంతకీ ఈ కూటమి నుంచి బయటకొచ్చేందుకు ఏ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి? వాళ్ళ రాజకీయ వ్యూహాలేంటి? అలయన్స్ నుంచి బయటకొచ్చి ఒంటరిగా పోటీ చేయటం వల్ల ఆ పార్టీలకు కలిగే లాభం ఏంటి? తెలుసుకుందాం క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకాలో. రెండు 2024లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో మోదీ సర్కార్ని ఎదుర్కోవడానికి 26 ప్రతిపక్ష పార్టీలు ఏకమై పోరాడడానికి సిద్ధమయ్యాయి. ఒకే వేదికపైకి వచ్చిన ఆ పార్టీలన్నీ కలిసి తమ కూటమికి ఇండియన్ నేషనల్ డెమోక్రటిక్ ఇంక్లూజివ్ అలయన్స్ అనే పేరును ఖరారు చేశాయి. అంతేకాదు, ఒకసారి ముంబైలో, రెండోసారి బెంగళూరు వేదికగా 2 సార్లు సమావేశాలు కూడా నిర్వహించాయి ఈ పార్టీలు. ఎవరికి వారు ప్రధాని పదవిపై ఆసక్తి లేదని, కేవలం మోదీ సర్కార్ను ఓడించడమే లక్ష్యమని ప్రకటించుకున్నారు. అందుకోసం రాష్ట్ర స్థాయిలో తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనబెట్టి ముందుకు సాగుతామని చెప్పుకొచ్చారు వారంతా. ఓవైపు ఈ కూటమి సమావేశాలు కొనసాగుతుండగానే మరోవైపు ఈ అలయన్స్ నుంచి ఒక్కో పార్టీ బయటకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించాయి. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో ఇండియా కూటమికి దూరంగా ఉండాలని వామపక్షాలు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. బెంగాల్లో టీఎంసీ, కేరళలో కాంగ్రెస్ పార్టీలు తమ ప్రధాన ప్రత్యర్థులని ప్రతిపక్షాల ఓటు చీలకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఢిల్లీలో ఇటీవల జరిగిన సిపిఎం పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగినట్టు తెలుస్తోంది. సిపిఎం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కూటమిలో భాగస్వామిగా ఉంది. కానీ ఇప్పటికే ఉత్తరాఖండ్లో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించిన ఆ పార్టీ తాజాగా బీహార్లో కూడా పోటీకి సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో బీహార్ యూనిట్ సమావేశం నిర్వహించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సందీప్ పాఠక్ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. బీహార్లో జేడీయూ, బీజేపీ కూటమి పాలనతో పాటు ప్రతిపక్ష ఆర్జేడీ పాలనను చూసి విసుగు చెందిన బీహార్ ప్రజలకు తామే ప్రత్యామ్నాయమని భావిస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇక పంజాబ్లోనూ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించారు ఆ రాష్ట్ర మంత్రి అన్మోల్ గగన్మాన్. పంజాబ్లో పొత్తులు ఉండవన్న ఆమె మొత్తం 13 లోక్సభ స్థానాల్లో తామే పోటీ చేస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో పొత్తులపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకున్నా పంజాబ్లో మాత్రం కూటమి ఉండదని ప్రకటించారామె. అయితే పంజాబ్లో ఆప్తో పొత్తు ఉండదని కొందరు కాంగ్రెస్ నేతలు కూడా చెబుతున్నారు. ఆ పార్టీ చేసిన వ్యాఖ్యల గురించి పార్టీ జాతీయ నాయకత్వానికి వివరిస్తామన్న పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా అన్ని లోక్సభ స్థానాల్లో పోటీకి సిద్ధమవుతున్నామన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే దీనిపై సూచనలు కూడా ఇచ్చారని ప్రకటించారు అమరీందర్. మొత్తంగా ఎన్డీఏకు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటున్న ఇండియా కూటమి నుంచి ఒక్కో పార్టీ బయటకొచ్చే ప్రయత్నాలు చేయడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీసింది. వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగానే మరికొన్ని పార్టీలు కూడా అలయన్స్ నుంచి బయటకు వస్తే పరిస్థితేంటన్నది $1 మిలియన్ ప్రశ్నే. అటు పార్టీ, ఇటు ఎమ్మెల్యే ఎవరి మైండ్ గేమ్ వారాడుతున్నారు. తనకు తానే గుడ్ బై చెప్పేదాకా చూద్దామంటూ పార్టీ పెద్దలు, పార్టీ పంపించేదాకా వెయిట్ చేద్దామని ఎమ్మెల్యే, ఇలా ఎవరికి వారు దోబూచులాట ఆడుతున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో కారు డ్రైవర్ ఎవరన్నది
ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. పొమ్మను లేక పొగబెడుతున్నారని తెలిసినా ఆ ఎమ్మెల్యే మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో 114 నియోజకవర్గాల్లో జోరుగా సాగుతున్న బీఆర్ఎస్ ప్రచారం ఆ నియోజకవర్గంలో మాత్రం కనిపించడం లేదు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా ఎమ్మెల్యే, తెర వెనక ఏం జరుగుతుందో తేల్చేద్దాం. తన కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ దక్కకపోవడంపై ఆగ్రహంగా ఉన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. దీంతో తన టికెట్ ను సైతం పణంగా పెట్టి పార్టీ నేతలపై నోరు జారారు. దీంతో ఆయన ఇక పార్టీకి గుడ్ బై చెప్పేస్తారని కొందరు, పార్టీయే ఆయనకు మల్కాజ్గిరి టికెట్ రద్దు చేసి సస్పెండ్ చేస్తుందని మరికొందరు చర్చోపచర్చలు చేస్తూ వచ్చారు. కానీ ఇప్పటి వరకు ఆ రెండూ జరగలేదు. అయితే తెర వెనుక మాత్రం మైనంపల్లికి గులాబీ పార్టీ పొగ పెడుతున్నట్లు కనిపిస్తోంది. తొలి జాబితాలోనే మైనంపల్లికి మల్కాజ్గిరి స్థానంలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించినా ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మైనంపల్లి తనకు తానుగా పార్టీకి గుడ్ బై చెప్పేదాకా లాగేందుకే గులాబీ దళం సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో తాను, తన సొంత నియోజకవర్గమైన మెదక్లో తనయుడు రోహిత్ రావును ఎన్నికల బరిలో నిలిపేందుకు 2 ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఎమ్మెల్యే మైనంపల్లి. ఈ నేపథ్యంలోనే మైనంపల్లికి మల్కాజ్గిరి టికెట్ కేటాయించిన బీఆర్ఎస్ అధిష్టానం మెదక్ నియోజకవర్గంలో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికే ఛాన్స్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక మంత్రి హరీష్ రావు హస్తం ఉందని ఆరోపించారు మైనంపల్లి. మైనంపల్లి వ్యాఖ్యలను తప్పుబట్టిన గులాబీ పార్టీ నేతలు అప్పటి నుంచి ఆయన్ను పట్టించుకోవడం మానేశారు. మాస్ లీడర్ గా పేరున్న మైనంపల్లిపై పార్టీ వెంటనే చర్యలు చేపడితే తప్పుడు సంకేతాలు వెళతాయని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని స్మూత్ గా డీల్ చేస్తూనే మైనంపల్లిని దూరంగా ఉంచాలని పార్టీ డిసైడ్ అయినట్లు సమాచారం. పార్టీలో ప్రాధాన్యత దక్కకపోతే హనుమంతరావు కూడా ఉండే అవకాశం లేదన్న అభిప్రాయంతో పార్టీ ఆచితూచి అడుగులు వేస్తోంది. మీడియాతో చిట్చాట్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మైనంపల్లి వ్యవహారంపై ఆచితూచి స్పందించారు. ఆయన విషయంలో సైలెంట్ గా తమ వ్యూహాన్ని అమలు చేయడమే రాజకీయం అంటూ వ్యాఖ్యానించారు. ఓవైపు టికెట్ రద్దు చేయకుండా మరోవైపు పార్టీ అభ్యర్థిగా మైనంపల్లిని చూడకపోవడమే బీఆర్ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది. తనకు తానుగా మైనంపల్లి దూరమయ్యేలా చేయడమే గులాబీ దళం వ్యూహంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో మైనంపల్లి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరిలో తాను, మెదక్లో తన కొడుకు రోహిత్ పోటీ చేసి తీరుతామంటూ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. అటు మెదక్లోనూ ఇటు మల్కాజ్గిరిలోనూ బీఆర్ఎస్ లోని ఓ వర్గం పూర్తిగా మైనంపల్లి వెంటే నడుస్తోందన్న టాక్ వినిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలంతా మైనంపల్లికే మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు మల్కాజ్గిరిలోనూ బీఆర్ఎస్ లోని పలువురు ముఖ్య నేతలు హనుమంతరావు ఎటు వెళితే అటు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామనే సంకేతాలిస్తున్నారు. మరోవైపు మైనంపల్లి కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. పార్టీ చర్యలు తీసుకునేదాకా బీఆర్ఎస్ లోనే ఉండి ఆ తరువాత హస్తంగూటికి చేరిపోవాలనే ప్లాన్ లో ఉన్నారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే. ఈ నేపథ్యంలోనే మల్కాజ్గిరి నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించింది బీఆర్ఎస్. మైనంపల్లికి ప్రత్యామ్నాయంగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డితో పాటు ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ లాంటి నేతల పేర్లను పరిశీలిస్తోంది. పార్టీ కీలక నేతలపై విమర్శలు చేస్తే సహించేది లేదన్న సంకేతాలు పార్టీ పరంగా ఇవ్వాలన్న యోచనలో పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్లాన్ ఏలో మైనంపల్లి పార్టీ వీడకపోతే ప్లాన్ బి ద్వారా ఆయన్ను పంపించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది గులాబీ దళం. పవన్ కళ్యాణ్ ఆయన ఎవరు అని అడగగానే చాలా మంది చెప్పే మాట సినీ హీరో లేదంటే జనసేన పార్టీ అధినేత అని. సినిమాల్లో హీరోయిజం చూపించే ఆయన రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ హీరో డైరెక్టర్ అవతారం ఎత్తారు. అదేంటి, ఓ హీరో డైరెక్టర్గా మారిపోవటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే, ఇప్పుడు ఆయన డైరెక్టర్గా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనే సినిమాని నడిపించడానికి. ఇంతకీ ఆయన డైరెక్షన్లో నడవబోతున్న పార్టీలేంటి? అందుకోసం పవన్ రెడీ చేసుకున్న స్క్రిప్ట్ ఏంటి? ఈ తెర వెనక రాజకీయం తెలుసుకుందాం రండి. రాజకీయాల్లో ఎవరి వ్యూహాలు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం.
తాజాగా ఏపీ రాజకీయాల్లో పొత్తులపై ప్రకటన చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ తమను సంప్రదించకుండా టీడీపీతో పొత్తు ప్రకటన చేయడం బీజేపీకి అస్సలు మింగుడుపాటం లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ నేతలతో పెద్దగా టచ్ లో ఉండరు. బీజేపీతో ఏ రకమైన చర్చలు చేయాలన్నా ఆయన నేరుగా ఢిల్లీకి వెళుతుంటారు. అక్కడ అమిత్ షా, నడ్డా వంటి వారితో కలిసి ఏపీలో పరిణామాలపై చర్చిస్తుంటారు. గతేడాది మార్చి 14న ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల కోసం బీజేపీ ఇచ్చే రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానంటూ ప్రకటించారాయన. అయితే అప్పటి ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా దానిపై క్లారిటీ ఇచ్చారు. బీజేపీతో జనసేన కలిసి పనిచేయడమే పవన్ కిచ్చిన రూట్ మ్యాప్ అంటూ కౌంటర్ ఇచ్చారు వీర్రాజు. అప్పటి నుంచి ఏపీలో రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే రాజమండ్రి వేదికగా పవన్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే లేపింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పనిచేస్తామన్న ఆయన బీజేపీ కూడా కలిసి వస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అలా 2024 ఎన్నికలకు తాను రెడీ చేసుకున్న రూట్ మ్యాప్ ను ప్రకటించేశారు జనసేనాని. అప్పుడు బీజేపీతో జనసేన కలవాలన్నది వీర్రాజు చెప్పిన రూట్ మ్యాప్ అయితే, ఇప్పుడు జనసేన టీడీపీతో కలిసి బీజేపీ పోటీ చేయాలన్నది పవన్ కళ్యాణ్ ఇచ్చిన రూట్ మ్యాప్. అయితే దీనికి ఏం సమాధానం చెప్పాలో తెలియని ఏపీ బీజేపీ పొత్తుల అంశం పార్టీ జాతీయ నాయకత్వం తీసుకుంటుందని సైడ్ అయిపోయింది. మరోవైపు పొత్తుల బంధాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు పవన్. ఈ నెలలోనే ఇరు పార్టీలు సమన్వయ సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. ఈ బాధ్యతలను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కు అప్పగించారు. జనసేన టీడీపీ తరపున సభ్యుల నియామకం పూర్తి చేయడం ద్వారా వెంటనే బీజేపీ నుంచి స్పందన వచ్చేలా చేయాలన్నది పవన్ కళ్యాణ్ వ్యూహం. ఇన్నాళ్లు ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ బీజేపీ, టీడీపీ చెప్పింది చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడొచ్చే ఎన్నికలకు సరికొత్త రూట్ మ్యాప్ ప్రకటించడం ద్వారా రాజకీయ దర్శకుడిగా సరికొత్త పేరు సంపాదించుకున్నారు. మరి పవన్ రాసిన ఈ స్క్రిప్ట్ ని టీడీపీ, బీజేపీలు తూచా తప్పకుండా పాటిస్తాయా? జనసేనాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఏపీ ప్రజల్ని మెప్పిస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఏకదాటిగా 7 టర్మ్లు గెలిచిన కాంగ్రెస్ ఒకవైపు, తొలిసారి గెలుపొంది అభివృద్ధి నినాదంతో బరిలోకి దిగుతున్న బీఆర్ఎస్ మరోవైపు తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అవటంతో నల్గొండ రాజకీయం రసవత్తరంగా మారింది. మరి ఈసారి ఎన్నికల్లో అభివృద్ధి నినాదంతో ముందుకు సాగుతున్న గులాబీ పార్టీని ప్రజలు ఆదరిస్తారా, లేక ప్రభుత్వ వ్యతిరేకత పైచేయి సాధిస్తుందా? కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలకు ప్రజలు మద్దతిస్తారా? ఇవాల్టి రేసు గుర్రాల్లో చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని నియోజకవర్గాలు ఒకెత్తైతే నల్గొండ జిల్లా కేంద్రం మరో ఎత్తు. 1985లో ఎన్టీఆర్ పోటీ చేసి గెలిచిన నియోజకవర్గాల్లో నల్లగొండ ఒకటి. మొదట కమ్యూనిస్టులకు అనుకూలంగా ఉన్న ఈ నియోజకవర్గం ఆ తరువాత కాంగ్రెస్ కు కంచు కోటగా మారింది. 1952లో ద్విసభ నియోజకవర్గంగా ఉన్న నల్గొండ 1957 నుంచి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. నాటి నుంచి 7 సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా తెలుగుదేశం 3 సార్లు, పీడీఎఫ్ తో కలుపుకుని వామపక్షాలు 4 సార్లు, స్వతంత్రులు 1 సారి విజయం సాధించారు. ఇక గత ఎన్నికల్లో మొదటిసారి నల్గొండ నియోజకవర్గంపై గులాబీ జెండా ఎగిరింది. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,24,458 మంది ఓటర్లున్నారు. అందులో పురుషులు 1,10,222 కాగా మహిళలు 1,14,211 మంది, ఇతరులు మరో 25 మంది.
నల్గొండ నియోజకవర్గ పరిధిలో నల్గొండ, తిప్పర్తి, కనగల్తో పాటు మాడ్గులపల్లి మండలంలోని పలు గ్రామాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దాంతో 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి అప్పటి వరకు ఓటమెరుగని నేతగా గుర్తింపు పొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. బీఆర్ఎస్ గెలుపు తరువాత సీఎం కేసీఆర్ నల్గొండ పట్టణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ, ఐటీ హబ్ రావడం, వాటి నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకోవడం, పట్టణ వ్యాప్తంగా సుందరీకరణ పనులు, రహదారుల విస్తరణ, పార్కుల అభివృద్ధి కొత్త హంగులను చేర్చింది. ఇక దీర్ఘకాల సమస్యగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ క్లియరెన్స్ వంటి సమస్యలు పరిష్కారమవుతున్నాయి. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు ఓవైపు పాజిటివ్ గా ఉంటే, మరోవైపు సొంత పార్టీలోని కొంతమంది నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యే తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ద్వితీయ స్థాయి నేతలు పలువురు ఎమ్మెల్యే కంచర్ల తీరు పట్ల గుర్రుగా ఉన్నారు. సీనియర్ నేత చకిలం అనిల్ కుమార్ పార్టీకి రాజీనామా చేయడం, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి వంటి వారు ప్రత్యేకంగా సమావేశాలు పెడుతుండటం బీఆర్ఎస్ లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నియోజకవర్గం నుంచి మరోసారి భూపాల్ రెడ్డే పోటీ చేస్తారని సీఎం కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో అసంతృప్త నేతలంతా సైలెంట్ గా ఎమ్మెల్యే వర్గంలో చేరిపోయారు. ఈ 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి చూసి ఏకపక్షంగా కారు గుర్తుకే ఓట్లు పడతాయని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నల్గొండ నియోజకవర్గ అభివృద్ధి కోసం 1300 కోట్ల రూపాయలతోటి పనులు నడుస్తూ ఉన్నాయి. అందులో ఇప్పటికే 25% పనులు కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా 75% పనులు నడుస్తూ ఉన్నాయి. మరి నడుస్తున్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ కావాలి. తర్వాత ఇంకా కూడా కొన్ని కొత్త అవసరాలు ఉన్నాయి, అవి కూడా తీర్చాల్సినటువంటి అవసరం ఉంది. మరి అవన్నీ కూడా పూర్తి కావాలంటే నల్గొండలో మళ్ళీ రేపు 2023లో జరిగే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు అధికార పార్టీకి బలంగా మారింది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ఈ స్థానం నుంచి టికెట్ ఆశిస్తూ దరఖాస్తు చేసుకున్నారు. చాలా కాలం కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి 20 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. అయితే గత ఎన్నికల్లో కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తరువాత భువనగిరి ఎంపీగా గెలవడంతో నల్గొండపై పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలను కోమటిరెడ్డి ఎదుర్కొంటున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా చేసిన కాల్స్ బయటకు రావడం, ఆ తరువాత పార్టీపై చేసిన పలు వ్యాఖ్యలు కోమటిరెడ్డికి ఇబ్బందిగా మారాయి. ఇదే సమయంలో తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన తెలంగాణ ఉద్యమకారుడు చెరుకు సుధాకర్ వంటి వారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు నేర్పుతూ తాము టికెట్ రేసులో ఉన్నామని చెప్పుకోవడం ఆయనకు పెద్ద ఇబ్బందిగా మారింది. ఈ తరుణంలో వెంకట్రెడ్డి ఈ మధ్య నియోజకవర్గంలో తరచూ పర్యటిస్తూ ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో బెదిరింపులు, అరాచకాలు పెరిగిపోయాయని మండిపడుతున్నారు కోమటిరెడ్డి. మేము రోడ్ వేయంగానే బ్రిడ్జి కట్టంగానే లీడర్ కాదు, ప్రజలని పెద్దలని గౌరవించడం ఉండాలి. ఎమ్మెల్యే అంటే ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మినిస్టర్ అయినా నువ్వు తాత్కాలికం నిర్ణయిస్తారు. నాకు నల్గొండ ప్రజలు నాకు ఇవ్వాలా, ఇంత వాణి చేసిండ్రు, ఢిల్లీ దాకా తీసుకుపోయినరు, వాళ్ళకి చేతులు జోడించి చెప్తున్నా, మీరు ఒకసారి ఆశీర్వదించండి. పెద్దలందరికీ చేతులెత్తి మొక్కుతున్నా, చిన్నవారిని రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక అవకాశం ఇవ్వండి. ఈ అవకాశం ఈ 5 ఏళ్ళు మీకోసం పనిచేస్తా. ఇక అధికారంలోకి వచ్చేది మేమేనంటూ ప్రచారం చేసుకుంటున్న బీజేపీ పరిస్థితి నియోజకవర్గంలో కాస్త గందరగోళంగానే ఉంది. వివిధ సమస్యలపై పోరాటాలు చేస్తూ క్యాడర్ను కదిలిస్తున్న పార్టీలోని గ్రూపు తగాదాలు చాప కింద నీరులా విస్తరిస్తూనే ఉన్నాయి. వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఆ పార్టీ నేత డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి. దీంతో ఈసారి టికెట్ దాదాపు ఆయనకే ఖరారయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు పార్టీ నేతలు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధితో పాటు బీఆర్ఎస్ అవినీతి పాలనే తమను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు నాగం వర్షిత్ రెడ్డి. ఆ రోజు కాంగ్రెస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు, దత్తత తీసుకుంటా అని చెప్పిన ముఖ్యమంత్రి ఒకసారి అవకాశం ఇస్తే ఈరోజు నల్గొండ ఎమ్మెల్యే కూడా మరోసారి నిరూపించుకున్నాడు. వీళ్ళు ఏమున్నా కూడా అబద్ధాలే చెప్తారు. ఈ స్కామ్ల పేరిట ఏ రకమైన ఈ స్కీమ్లన్నీ ఫెయిల్ అయిపోయినాయో మనందరికీ కూడా తెలుసు. బీజేపీకి అపారమైన ఆదరణ ఆల్రెడీ నల్గొండలో ఉన్నది. సో దట్ మీన్స్ వీఆర్ గోయింగ్ టు విన్ ఇన్ నెక్స్ట్ ఎలక్షన్ ఇన్ నల్గొండ అండ్ ఇన్ ది స్టేట్.
ఇదిలా ఉంటే ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటగా ఉన్న నల్లగొండపై ఎలాగైనా ఎర్ర జెండా ఎగురవేయాలన్న కృత నిశ్చయంతో ఉన్నాయి వామపక్షాలు. ఇప్పటికే వివిధ ప్రయోగాలు చేసిన ఆ పార్టీలు ఇప్పటికే భారీగా ఓటు బ్యాంకును కోల్పోయాయి. మొన్నటి వరకు బీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని అంతా భావించినా మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో హస్తం పార్టీతో కలిసి వెళ్లేందుకు రెడీ అయిపోయాయి లెఫ్ట్ పార్టీలు. అయితే ఈ సీటును పొత్తులో లెఫ్ట్ పార్టీలకు కాంగ్రెస్ వదిలే అవకాశాలు కనిపించడం లేదు. ఇక బీఎస్పీ నుంచి పలువురు న్యాయవాదులు పోటీ చేసేందుకు సిద్ధమవుతుండగా వైఎస్ఆర్టీపీ, ఆమ్ ఆద్మీ పార్టీల ప్రభావం పెద్దగా లేదు. టీడీపీ క్యాడర్ మొత్తం సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వెంట రావడంతో అసలు ఆ పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్నది డౌట్ గానే మారింది. మొత్తానికి నల్లగొండ నియోజకవర్గంలో అన్ని పార్టీలకు అసమ్మతి ఆశావహుల బెడద తప్పడం లేదు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు అసంతృప్తితో అధికార బీఆర్ఎస్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుండగా దాదాపు విపక్షాలది అదే పరిస్థితి నెలకొంది. ఏదేమైనా గత ఎన్నికలతో పోల్చితే ఈసారి నల్లగొండలో జరిగే రసవత్తర పోరులో ఎవరు విజయం సాధిస్తారన్నది వేచి చూడాల్సిందే. ఇదే వాళ్ళ క్లియర్ కట్ ట్రిపుల్ ధమాకా. కీప్ వాచింగ్ 10 TV, the unbiased news channel.